నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా ఏం పేరమ్మా? నా పేరు గాయత్రి. అమ్మా ఈ లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై ఏ జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? బీజేపీ ఎగురుతుంది. ఏ జెండానే ఎగిరని, మాకు మోటార్ కావాలా, రోడ్డు కావాలా. ఎప్పుడు వచ్చినప్పుడల్లా మాకు ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఎవరు వచ్చినప్పుడు మన కారు వచ్చింది 10 సంవత్సరాల సందు ఉన్నది, కానీ వాళ్ళు కూడా చేస్తామన్నారు, చేయలేరు. ఇప్పుడు కూడా అరవింద్ వచ్చిండు కదా, చేసే నమ్మకం మాకు ఉన్నది. ఆయన అయితే చెయ్యాలని అనుకుంటున్నాం. చేస్తే మాకు ఈ మోటారు ఈ రోడ్డు మాత్రం కావాలా మాకు. 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? మరి మీరు అన్నట్లు చెయ్యలేడు. మరి చెయ్యాలి. ఇప్పుడు కూడా ఈ అరవింద్ సార్ కూడా వచ్చిండు కదా, ఇప్పుడు కూడా చేస్తే కూడా ఆయన అంటాడు, చేయకపోతే ఇప్పుడు అది కేసీఆర్ ఎట్లా పోయిండు అతడు కూడా అట్లనే అయిపోతాడు. ఆయన కూడా ఏమోట్లు 10 సంవత్సరాలు చేస్తాడని మేము కేసీఆర్ కోట్లు వేసినాం, చెయ్యలేడు. ఇప్పుడు ఈ అరవింద్కి వేస్తున్నాం, ఆయన మీద నమ్మకంతోనే వేస్తున్నాము. ఆయన కూడా చేసిండు అనుకో, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన వస్తాడు. చేయలేదు అనుకో, ఇట్లా మేము ఎవరికి కూడా వేయం. ఇక అప్పటికి ఒకటి వేయాలని తలుసుకోవడం వేయలేము. మా రోడ్డు మోరు ఎట్లు ఉన్నాయి, మేము తెల్లని దాకా దోమలకు దీనికి కుక్కలు పందులు అన్నిటికీ మేము ఇది చేస్తున్నాం. ఇక్కడ ఇంక నాగమగ్గులు ఉన్నది, ఆనకాలం వచ్చిందంటే ఇట్లా మాకు నడరాదు చెయ్యరాదు. ఇక మోర్ల నీళ్ళు అన్ని నాగమగ్గుల్లోకి పోతున్నాయి. ఎవరు వచ్చినా కానీ ఆ గుళ్ళోకి పోతాడు, దండం పెట్టుకుంటాడు, గెలవాలని అంటారు, దండం పెట్టుకుంటాడు, పోతాడు. మరి చేసింది కూడా ఇక్కడ ఏమీ లేదు. ఎవరన్నా రాని ఇప్పటికైనా మాకు రోడ్డు కావాలా, మోరి కావాలా. ఎవరికి ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి, ప్రభుత్వం మొత్తం పడిపోయింది కాబట్టి, ఇంకా నిజామాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని గెలిపించుకోవాలా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అదే విధంగా మన కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారంటే, ప్రజల పక్షాన ఉండవు, ప్రజా సమస్యల కోసం మేము పోరాడుతాం అని చెప్పి. ఏం చేయలేడు కేసీఆర్, అస్సలు ఏమీ చేయలేడు కేసీఆర్. 10 సంవత్సరాల చేస్తానని కేసీఆర్ ఏం చేయలేడు. ఏం చేయలేదు. సాయివర్ధన్ కూడా పిలిస్తే కూడా ఇటు పిలిస్తే అటు పోతుండే. మా ఓట్లప్పుడే అమ్మ మీకు దండం పెడతా అట్లా వేస్తాం నచ్చిండు, ఇటు చూద్దరాకే అంతా కూడా రాలేదు, చూడలేడు. మాకు ఇవ్వలేం చేయలేరు. ఇప్పుడు ఈయనకి వేస్తున్నాము, అరవింద్ కేసు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలిస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి చెబుతున్నారు కదా నిజామాబాద్ లో. చేస్తాడని నమ్మకం ఉన్నది, చేస్తాడు ఆయన కానీ నమ్మకం ఉన్నది. చేస్తే అయినా మంచిదే. 5 సంవత్సరాలు నాకు చేయలేదు అనుకో, ఆయనకు కూడా ఎవరు వస్తే వాళ్ళకి వేస్తాం ఓటు, అంతే. ఓటు వేసుడే తప్పదు కదా, మేము బతికున్నదే ఓటు గురించి కదా. ఓటు వేసుడే తప్పదు, వేస్తాం. ఓటు వేసుడే ఆయనకు. కానీ ఆయన చేసిండు అనుకో, ఇవన్నీ చేసిండు అనుకో, అరవింద్ చేస్తే ఇవన్నీ చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయనకే ఓటు. చెయ్యకపోతే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా పడిపోయిండో ఆయన కూడా గంతే పడిపోతాడు. ఇప్పుడు మన దగ్గర అయితే తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఉంది. ఇప్పుడు మరి ఎంపీలు కూడా ఇక్కడ నిజామాబాద్లో ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే, జీవన్ రెడ్డి గెలిస్తే ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? మాకైతే ఇప్పుడు ఈయన మీద నమ్మకం ఉన్నది. మన ఆయన పేరు ఏం పేరు, ధర్మపురి సూర్యనారాయణ, మాకు బగ్గ నమ్మకం ఉన్నది. చేస్తాడు ధన్పాల్ సూర్యనారాయణ, ఆయన మీద బగ్గ నమ్మకం ఉన్నది, చేస్తుందని ఆయన మీద నమ్మకం ఉన్నది కాబట్టి మేము కూడా తిరుగుతున్నాం. మేము డబ్బులకు ఆశపడతలేము, దేనికి ఆశపడతలేము. మాకు రోడ్డు ఇవన్నీ కావాలని తిరుగుతున్నాం. మాకు డబ్బులు కూడా ఇచ్చే అవసరం లేదు, మాకు ఇట్లా రోడ్డు కావాలని ఆయన గెలవాలని మాత్రం తిరుగుతున్నాం. సరే, కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ కావాలా మాకు, ఆయన వస్తేనే మంచిగా. నరేంద్ర మోడీ కావాలా, నరేంద్ర మోడీ రావాలా, మేము ఆయనని కోరుకుంటున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా ఏం పేరు? సంగీత. అమ్మా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నిజామాబాద్ లో ఏ జెండా ఎగరబోతుంది? ఇక్కడ బీజేపీ. ఎట్లా చెప్తారమ్మా? నమ్మకం ఉన్నది, మోదీ అయోధ్య వచ్చింది కదా, అందుకోసం నమ్మకం ఉన్నది మాకు. అంటే అయోధ్య వస్తే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ పార్టీ గెలుస్తుంది, అదే నమ్మకం మాకు. ఇప్పుడు ఇంత ముందు కూడా ఇక్కడ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంది? ఇప్పుడు చేసిండు, వచ్చినాయి కొన్ని మా దగ్గర రాలే పనులు, ఇట్లా ఉన్నది. ఆ బాధలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటు అయితే ఈ సైడ్ అయితే మీరు చూస్తుండ్రు, మొత్తం ఏరియా కవర్ చేసిరు కదా ఇప్పుడు దాకా. మీరు ఎట్లా ఉన్నది పరిస్థితి, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎట్లా ఉన్నది లొకేషన్ చూసుకోండి మీరు. ఇప్పుడు పడుతుంది, చెట్లకు అడ్డం ఉన్నాయి. మొన్న గాలి దుమానం వస్తే ఇప్పుడు పడిపోతుంది, పిల్లలు నడుస్తారు చేస్తారు. అసలుకి ఓళ్ళు రారు, చెత్త బండి రాదు, ఇటు మోర్లు తీసేటోళ్ళు రారు, ఓళ్ళు రారు, పట్టించుకోరు. ఏదన్నా కాంప్లైంట్ ఇస్తే కూడా సరే అంటారు, మళ్ళీ తర్వాత దాని రెస్పాన్స్ ఉండదు అసలుకి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇబ్బందులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయా? రెండిట్లో కూడా ఉండే, కాంగ్రెస్ లో కూడా ఉండే, బీఆర్ఎస్ లో కూడా ఉండే, 2 సార్లు కూడా ఉండే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలిస్తే మేము ఇట్లా అన్ని మీ ప్రజా సమస్యల గురించి మేము కొట్లాడుతాం, మీ సమస్యలన్నిటికీ మేము పరిష్కారం చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్తున్నారు కదా. అట్లా మస్తు సార్లు అన్నారు, మస్తు చేసిండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు, అంతే. ఓళ్ళు ఏం చేయలేరు. ఈ గల్లీకి ఒక్కసారైనా ఓళ్ళు నచ్చినట్టే ఇదే ఫస్ట్ సారి మీరే వచ్చిండ్రు, ఓళ్ళు రాలేరు, మీరే వచ్చిండ్రు. ఇంతవరకు మీ సమస్యల గురించి ఎవరు అడగలేదు, ఎవరు అడగలేరు, రాలేరు కూడా. ఈ గల్లీకి అసలుకి మా బండి చెత్త బండి ఆడదాకా వస్తుంది మొత్తం, కానీ ఈ దాకా రాదు.
మొత్తం ఇవి ఇప్పుడు వానాకాలంలో మీదకెళ్ళి అవి పడతాయి, పక్షులు పడతాయి, కంపు వాసన వస్తుంది. అసలుకి ఇటు రండి అంటే కూడా రారు. పందులు చచ్చిపోతే తీసుకుపోనికి రారు, కుక్కలు చచ్చిపోతే కూడా తీసుకుపోనికి కూడా రారు. ఓట్ల మాత్రం దండం పెడతా అంటారు, అయిపోయి అంతే అల్లది. సరే అమ్మా, ఇప్పుడు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి మీరు ధర్మపురి అరవింద్ని గెలిపించుకోవాలని చూస్తున్నారు, అంతేనా? అంతే. మరి కేంద్రంలో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇక కేంద్రంలో ఇక ఓళ్ళు వచ్చినాకు అది ఇది కాదు, ముందు పని ముఖ్యం ఉన్నది మాకు. ఎందుకంటే ఇక్కడ బండి స్లిప్ అయి బాగా మంది పడ్డారు వానాకాలంలో మొత్తం నీళ్లు మొత్తం ఆ మెట్ల దాకా వస్తాయి, మొత్తం ఆడదాకా వస్తాయి. ఏరియాకి అస్సలకి అందరు వస్తారు, చేస్తాం అంటారు, అస్సలకి చెయ్యరు. మా పిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా ఆడ లొందు ఉన్నది, ఆ లొందలకి వెళ్ళి పోవాలా, ఎట్లా పోవాలా? ఇక్కడ ఇది ఇప్పటి రోడ్ కాదు, 30 సంవత్సరాల సంది రోడ్ శాంక్షన్ అయింది అని అంటారు, కానీ ఇప్పటిదాకా ఈ రోడ్ కాలేదు. ఇంకా అయింది, వాళ్ళు అక్కడ గల్లీకి శాంక్షన్ అయింది అంటారు, కానీ ఇక్కడ గల్లీకి ఎందుకు కాదు చెప్పండి సార్, మీరే చెప్పండి కదా. ఆ గల్లీకి అవుతుంది, ఈ రోడ్ ముందున్నది తెలుసా, ఆ గల్లీ కన్నా ఈ రోడ్ ముందు, ఈ రోడ్డు ఆ మెయిన్ రోడ్ ముందున్నాయి. ఇంకా దీని పక్క ఉన్నాయి ఇంకా రోడ్లు, ఇండ్లు లేవని ఇటు మోర్లు కావంట, రోడ్లు రావంట. ఎందుకు రావు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఇక్కడ నిజామాబాద్లో ఎంపీగా గెలిపించుకుంటే ఇవన్నీ అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. మరి దాన్ని మీరు అంగీకరించరా? అంగీకరించరు. మాకు ఎంపీ మన ఈయన ధర్మపురి మీద నమ్మకం ఉన్నది. ఆయన కూడా ఇట్లానే చేసిన అనుకోండి, ఓళ్ళ మీద నమ్మకం ఉండదు, ఓటు కూడా వేయం మేము. ఆయన కూడా అట్లా చేస్తే అంతే ఉన్నది. మీరు అన్నట్లు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూసి ధర్మపురి అరవింద్కి ఓట్లు వేస్తారా, లేకుంటే ధర్మపురి అరవింద్ రావాలని ఈసారి ఛాన్స్ ఇస్తున్నాం, కానీ ఈసారి పనులు చేయకుంటే మళ్ళీసారి ఛాన్స్ ఇయ్యం. నరేంద్ర మోడీకి ఓళ్ళకి ఇయ్యం అప్పటికి. ఈ పనులు మాత్రం ఎందుకంటే పిల్లలు బాగా ఇక్కడ పడ్డారు, దెబ్బలు తగిలినాయి, వచ్చి రెస్పాన్స్. కార్పొరేటర్ అంటారా, కార్పొరేటర్ దగ్గర పోతే ఇప్పుడు రండి అప్పటి రండి ఇట్లా అంటారు, అసలు రెస్పాన్స్ ఇయ్యరు. ఇప్పుడు ఇక్కడ గల్లీకి కొంతమందికి ఇప్పుడు 3-4 సంవత్సరాలు పెన్షన్లు లేవు, వాళ్ళకి పోయి ఆడ చెప్తారు, చేస్తామంటారు, పో అంటారు, ఏం రెస్పాన్స్ ఉంటుంది. కాగితాలు తీసుకుంటారు, ఎట్టు పడేస్తారేమో. ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి.